నల్గొండ జిల్లాలో కల్తీ కల్లు కలకలం సృష్టించింది. శాలిగౌరారం మండలం పెరకకొండారంలో కల్తీ కల్లు తాగి 6గురు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పెరకకొండారంకు చెందిన 6గురు గొర్రెల కాపరులు రోజు మాదిరిగానే గ్రామ శివార్లలో ఉన్న కుమ్మరికుంట వద్ద మధ్యాహ్నం కల్లు తాగారు. కల్లు తాగిన వెంటనే వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని నకిరేకల్లోని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఇవాళ కొండారం శాలిగౌరారం మండలం కొండారం గ్రామం నుంచి ఒక 6 వ్యక్తులు వాంతులు, విరోచనాలు, కడుపులు నొప్పి అనే లక్షణాలతో హాస్పిటల్ రావడం జరిగింది. ఇందువల్ల జరిగిందని చెప్పి వాళ్ళని హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఊర్లో కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి వాంతులు, విరోచనాలు అయ్యాయని చెప్తున్నారు. అది కల్తీ కళ్ళు అయిందా అనేది చూడాల్సి ఉంటుంది. సో దాంట్లో 6గురిలో ఒక ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా 4 అండర్ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్ లో ఉన్నారు హాస్పిటల్లో. ఇవాళ కొండారం శాలిగౌరారం మండలం కొండారం గ్రామం నుంచి ఒక 6 వ్యక్తులు వాంతులు, విరోచనాలు, కడుపులు నొప్పి అనే లక్షణాలతో హాస్పిటల్ రావడం జరిగింది. ఇందువల్ల జరిగిందని చెప్పి వాళ్ళని హిస్టరీ తీసుకుంటే వాళ్ళు ఊర్లో కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి వాంతులు, విరోచనాలు అయ్యాయని చెప్తున్నారు. అది కల్తీ కళ్ళు అయిందా అనేది చూడాల్సి ఉంటుంది. సో దాంట్లో 6గురిలో ఒక ఇద్దరి పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా 4 అండర్ ట్రీట్మెంట్ అబ్జర్వేషన్ లో ఉన్నారు హాస్పిటల్లో. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరకకొండారం గ్రామంలో కళ్ళు తాగి అస్తవ్యస్తకు గురయ్యారు 5గురు వ్యక్తులు. నకరికల్లోని శ్రీకృష్ణ నర్సింగ్ హోమ్ కి అయితే వాళ్ళని తరలించినట్టయితే తెలుస్తుంది. అయితే నిన్న సాయంత్రం కళ్ళు తాగి వీళ్ళు అస్తవ్యస్తకు గురయ్యారని అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని పరిశీలించారు. గీతా కార్మికుడు పల్స వెంకన్నను ఈత చెట్టు మొగలికి పురుగు పడుతుందని చెప్పేసి కళ్ళు గీత కార్మికుడు అయితే చెప్పిన పరిస్థితి కనపడుతున్నప్పటికీ కళ్ళు తాగిన 5గురికి మాత్రం అస్తవ్యస్తకు గురయ్యారు. వారిని వెంటనే నకరికల్ శ్రీకృష్ణ నర్సింగ్ హోమ్ కి అయితే తరలించే పరిస్థితి కనపడుతుంది. అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఒక ఇద్దరికి సీరియస్ ఉండడంతో వారిని హైదరాబాద్కి తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. గీతా కార్మికుడిని ఎక్సైజ్ పోలీసులు అడిగితే ఈత చెట్టు ఏదైతుందో ఈత చెట్టుకి మొగిలి పురుగు రావడంతో ఇలాంటి ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పేసి అక్కడ గీతా కార్మికుడు చెప్తున్నప్పటికీ ఆ కళ్ళుని ఫోరెన్సిక్ ల్యాబ్ కూడా పంపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి ఈ కల్తీ కళ్ళు తాగి ఒక 5గురికి అయితే అస్తవ్యస్తకు నిన్న మధ్యాహ్నం గురయ్యారు. వారిని నిన్న సాయంత్రము నకరికల్లోని శ్రీకృష్ణ నర్సింగ్ హోమ్ కి తరలించారు. అనంతరం అక్కడ ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఒక ఇద్దరికి సీరియస్ గా ఉండడంతో నకరికల్ నుండి అంబులెన్స్ సహాయంతో హైదరాబాద్ తరలించిన పరిస్థితి అయితే కనపడుతుంది. జనీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.